నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూలై నెల 23 2025 బుధవారం నాటి పంచాంగం ప్రకారము ఈరోజు మాస శివరాత్రి. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:56 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:49. ఈరోజు తిథి చతుర్దశి రాత్రి 2:30 వరకు. తదుపరి అమావాస్య తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రం ఆరుద్ర సాయంత్రం 5:54 వరకు. తదుపరి పునర్వసు నక్షత్ర ప్రవేశము. వర్జ్యము తెల్లవారుజామున 5:19 నుంచి 6:50 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 11:56 నుంచి మధ్యాహ్నం 12:48 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:22 నుంచి మధ్యాహ్నం 1:59 వరకు. యమగండ కాలం ఉదయం 7:32 నుంచి ఉదయం 9:32 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:20 నుంచి తెల్లవారి 5:08 వరకు. ఈరోజు అమృత గడియలు ఉదయం 8:31 నుంచి ఉదయం 10:01 వరకు. జూలై నెల 23, 2025 బుధవారం నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉంటున్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము ఎలా ఉండబోతోంది, ఒక్కొక్కటిగా విశ్లేషణ చూసినట్టయితే ముందుగా గ్రహస్థితులు చూద్దాము. ఈరోజు సూర్యుడు మిథునము 29 అంటే మిథున రాశిలో 29 డిగ్రీలో సంచారం చేస్తున్నాడు. చంద్రుడు కన్యా రాశిలోను, బుధుడు కర్కాటక రాశిలో వక్రంగా సంచారం చేస్తున్నాడు. శుక్రుడు సింహరాశిలోను, కుజుడు మిథున రాశిలోను, బృహస్పతి వృషభ రాశిలోను, శని కుంభరాశిలో వక్రగతిని సంచారం చేస్తున్నాడు. రాహు మీనంలోను, కేతు కన్యాలోను చేస్తున్నారు. అయితే ఈ సంచార ప్రభావము మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది అంటే ధైర్యంగా ఈరోజు ఉండవలసిన రోజు, ఉండే రోజు కూడా. అయితే ఉద్యోగస్తులకు యథాస్థితిగానే ఉంటుంది, కానీ ప్రత్యేకమైన మార్పు చేర్పులు అయితే ఈరోజు కనిపించట్లేదు. కానీ ఆఫీసులో రాజకీయాలు తల ఎత్తే అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి. దానికి సంబంధించిన జాగ్రత్తలు కానీ, దానికి సంబంధించిన ఏవైనా చర్యలు తీసుకోవడం కానీ చేసినట్టయితే కొంత మెరుగైన ఫలితం ఉంటుంది. దీంతోపాటు వ్యాపారస్తులకు వ్యాపారంలో ఊహించని లాభాలు కనిపించే అవకాశాలు, మీరు ఏదైనా విస్తరణ కోసం కానీ లేదా వేరే విదేశాలతో టైఅప్ పెట్టుకోవడం కానీ, ఇలా మీరు ఏదైనా పెట్టుబడుల నిమిత్తంగా కానీ మీరు ఏదైతే అనుకుంటారో ఈరోజు చెయ్యాలి అని, దానికి సంబంధించినటువంటి మంచి ఫలితాలు ఉత్తరోత్తర కనబడడానికి ఈరోజు అత్యంత శుభదినం అనమాట. అయితే విద్యార్థులకు ఫలితాలు చాలా మెరుగ్గా ఉంటాయి. మీరు క్యాంపస్ ఇంటర్వ్యూస్ కోసం కానీ, మీ గోల్స్ సెట్ చేసుకోవడం కోసం కానీ, లేదా స్కాలర్షిప్స్ కోసం అప్లికేషన్స్ పెట్టుకోవడం కానీ, ఇలాగా మీరు ఏదైతే అనుకుంటారో ఆ అనుకునే వాటికి ప్రణాళికలు కానీ, ప్లాన్స్ కానీ వేసుకుని సక్సెస్ సాధించే అవకాశాలు కనబడుతోంది. ఈరోజు అస్సలు వృధా చేసుకోకండి. అయితే కుటుంబ విషయాల్లో చూసినట్టయితే కనుక చిన్న చిన్న ఘర్షణలు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. అవి పెద్ద ఎత్తున చెలరేగేవి కూడా కొన్ని కుటుంబాల్లో జరగవచ్చు. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక నడుముకు సంబంధించి, పేగుకు సంబంధించి, చిన్న ప్రేవులు కావచ్చు, పెద్ద ప్రేవులు కావచ్చు, వాటికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు హనుమాన్ చాలీసాని కనీసం 3 సార్లైనా పఠించే ప్రయత్నం చేస్తూ ఎర్రని వస్త్రాలను ఆలయంలో కనుక ఏదైనా మీకు దగ్గర ఉన్న ఆలయంలో దానంగా ఇచ్చినట్టయితే, చీర కావచ్చు, పంచెలు కావచ్చు, ఏదైనా ఎర్రని వస్త్రాలను దానంగా ఇచ్చుకున్నట్టయితే రవిగ్రహ సంబంధమైన లేదంటే గోచార రీత్యా మీ జాతకంలో దోషాలు ఉన్నట్టయితే కనుక తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు ఇస్తాయి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే వారి యొక్క ఫలితాలు ఆర్థికంగా నిలకడగా ఉంటారు. కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, ప్యాకేజీ పెరగడము, కాంట్రాక్ట్ బేసిస్ మీద చేసేవాళ్ళు అంటే టెంపరీగా కాంట్రాక్ట్ బేసిస్ మీద చేసే వాళ్ళకి ఈరోజు పర్మనెంట్ అవ్వడంతో పాటుగా మీ యొక్క ప్యాకేజీ పెరిగే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కొంతమంది ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు రావడంతో పాటు వేరే ప్రదేశాలకి మారే అవకాశాలు కూడా, అంటే స్థానచలనాలు కూడా ఇక్కడ గోచరిస్తున్నాయి. అయితే కొత్త రుణాలు తీసుకోవాలి అని అనుకున్నారు ఎవరైతే, అంటే భూమి కోసం కొనుక్కోవడం కోసం కానీ, కార్లు కొనుక్కోవడం కోసం కానీ, ఇళ్ళు కొనుక్కోవడం కోసం కానీ, దేని నిమిత్తంగానైనా, అంటే వ్యవసాయ నిమిత్తం కావచ్చు, లేదా అంటే మీ యొక్క అవసరాల కోసం ఏదైనా సరే రుణాలు తీసుకోవాలి అంటే కనుక మరుసటికి వాయిదా వేసుకోండి. కానీ ఈ రోజైతే
ఇబ్బందికరమైన వాతావరణం ఎక్కువగా చూపిస్తోంది. అయితే కుటుంబానికి చూసినట్టయితే కనుక కుటుంబంలో ఎటువంటి అలజడులు లేదు, కానీ ప్రశాంతతగానే ఉండబోతోంది. కొన్ని శుభవార్తలు మీకు గోచరించే అవకాశం కనబడుతోంది. స్థిరచరాస్తుల విషయంలో కోర్టు పరంగా మీకు ఏదైనా ఇబ్బందులు ఉండడం కానీ, లేదా కోర్టులో మేము వెయ్యాలి అని అనుకుంటున్నాము, మాకు ఇబ్బందులు ఉన్నాయి, భూ తగాదాలు ఉన్నాయి, ఇలాగ మీకు సంబంధించిన సమస్యల యొక్క తగాదాలకు కోర్టు పరంగా వెళ్ళాలి అని అనుకుంటే కనుక దాని నిమిత్తంగా ఈరోజు వేసుకునే ప్రయత్నం చేసుకోవచ్చు. అయితే ఆరోగ్యం పరంగా చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించట్లేదు. అయినప్పటికీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. ఉపాధ్యాయులకు, కళాకారులకు ఈరోజు చాలా కలిసి వచ్చే రోజు. మీరు ఏ పని తలపెట్టినా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. దీని గురించి మీరు వేరే ప్రమోషన్స్కి వెళ్ళడం కానీ, లేదా వేరే స్థానాలకు వెళ్ళి అక్కడ స్థిరపడడానికి కానీ మీరు ఏదైనా ఆలోచనలు చేసుకున్నట్టయితే దానికి సంబంధించిన ప్రణాళికలు ఈరోజు వేసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే ఈరోజు ఖర్చులు ఎక్కువగా వచ్చే అవకాశము, ఆదాయము కొంచెం తక్కువ వచ్చే అవకాశము కనబడుతోంది. ఖర్చులను ఎంతవరకు పెట్టాలి అనేది యోచన చేసుకుని దాని నిమిత్తంగా ముందుకెళ్లే ప్రయత్నం చేసుకోండి. అయితే గృహంలో అంటే మీ యొక్క కుటుంబ పరంగా మీ యొక్క ఇంట్లో ఏదైనా ఒక అంశం మీద అలజడి కానీ, ఇబ్బంది కానీ తల ఎత్తడంతో పాటు జరగకూడని అంశాలు జరిగే అవకాశాలు ఇక్కడ ఎక్కువగా కనపడుతున్నాయి. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము శ్రీ సూక్త పఠనంతో కొంత అంటే వెసులుబాటు అయ్యవడంతో పాటు శుక్రవారం రోజు తప్పనిసరిగా ఉపవాసం ఉండి అమ్మవారి పూజ చేయించుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే వారికి ప్రయాణ యోగం కనిపిస్తుంది. అంటే ప్రయాణ యోగం కలిసి వచ్చేందుకు కనబడుతోంది. అది విదేశాలు కావచ్చు, క్షేత్ర దర్శనం కావచ్చు, లేదా అంటే వేరే ప్రదేశానికి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అలా ప్రయాణాలు వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు జాగ్రత్తలు తీసుకుని వెళ్ళినట్టయితే కనుక కొంత మంచి ఫలితాలు పొందొచ్చు. ప్రయాణంలో ధనము కానీ, ఏదైనా వస్తువును కానీ పోగొట్టుకునేందుకు అవకాశాలు కూడా ఇక్కడ కనబడుతున్నాయి. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. భాగస్వామ్య వ్యాపారంలో మంచి ఫలితాలు రాబోతున్నాయి. అంటే కొత్తగా భాగస్వామ్యం ఏర్పాటు చేసుకోవాలన్నా ఈరోజు చేసుకునే ప్రయత్నం చేయండి. లేదు భాగస్వామ్య వ్యాపారాన్ని కొనసాగింపు చేసుకోవాలి, టెన్యూర్ మాకు ఈ రోజుతో అయిపోయింది అంటే గడువు కాలము ఈ రోజుతో అయిపోయింది అని అనుకున్న వాళ్ళు తిరిగి మళ్ళా రెన్యూవల్ చేసుకోవటము కానీ, మళ్ళీ తిరిగి పునఃప్రారంభించడానికి ఈరోజు మంచి రోజు. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. అయితే కళారంగంలో ఉన్న వారికి గుర్తింపు రావడంతో పాటు మీకు అవకాశాలు కూడా వచ్చి పారితోషికం కూడా పెరిగే అవకాశము ఎక్కువ కనబడుతుంది. అంటే గతంలో ఇచ్చే పారితోషికం కన్నా ఈరోజు నుంచి మీకు ఒప్పందం మీద ఎక్కువ పారితోషికం వచ్చే అవకాశం కనబడుతోంది. ఎవరైనా ఉంటే కనుక ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. కుటుంబంలో అనుకోని వివాదాలు తల ఎత్తే అవకాశాలు కనబడుతున్నాయి. అది ఏ అంశం మీదైనా కావచ్చు, అన్నదమ్ముల మధ్య, తల్లిదండ్రుల మధ్య, కుటుంబంలో ఎవరైతే ఉంటారో వారి మధ్య ఏదో ఒక అంశం మీద ఇబ్బందికరమైన వాతావరణము, తగాదాలు జరిగే అవకాశము, గొడవలు వచ్చే అవకాశం కూడా కనబడుతోంది. ఈ విషయంలో కుటుంబ పెద్ద ఎవరైతే ఉంటారో వారు జాగ్రత్తలు తీసుకోవాల్సింది. అయితే ఎవరైనా స్థిరాస్తులు కొనుగోలు చేసుకోవాలన్నా, కాపాడుకోవాలన్నా, కోర్టులో కేసులు వేసుకోవాలన్నా దానికి సంబంధించిన సమయము ఈ సమయము చాలా చక్కని సమయము. వేసుకునేందుకు ప్రయత్నం చేయండి. గతంలో వేసిన వాళ్ళకి వాయిదాలు పడుతున్నట్టయితే కనుక మరికొంత సమయము వెయిట్ చేయవలసిన సమయం ఇది. అయితే విద్యార్థులు చూస్తున్నట్టయితే కనుక గందరగోళ పరిస్థితి కనబడుతోంది. మీరు ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ కాని పరిస్థితి కనబడుతోంది. కొంచెము వేచి ఉండి తదుపరికి వాయిదా వేసుకోండి. ఇంకా తప్పదు అని అనుకుంటే కనుక మీ ఉపాధ్యాయుల సలహా కానీ, మీ యొక్క తల్లిదండ్రుల సలహా తీసుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక అనారోగ్య సూచనలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. పొట్టకు సంబంధించిన సమస్యలు కానీ, లేదా అంటే ఇబ్బందికరమైన ఎక్కువ అంశాలు కనబడుతున్నాయి. గ్యాస్ట్రిక్ సమస్య కానీ, పొట్టకు సంబంధించిన ఉబ్బరం కానీ ఇలాంటివి ఎక్కువ కనబడుతున్నాయి. ఇవి కనుక ఉంటే జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు డాక్టర్ పర్యవేక్షణ కూడా తీసుకోవాల్సింది. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ చేయడము, ఆకుపచ్చ వస్త్రాలను ధరించడము. మీరు ఏదైనా కార్యక్రమం కోసం కానీ, లేదా అంటే ఏదైనా పని నిమిత్తంగా బయటకు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఆ కార్యం సక్సెస్ అయి తిరిగి రావాలి అంటే కనుక తప్పనిసరిగా ఆకుపచ్చ వస్త్రాన్ని ధరించే ప్రయత్నం చేసుకోండి. ఈరోజు ఉదయమే విష్ణు సహస్రనామ పారాయణ కుదరని పక్షంలో విష్ణువుకు సంబంధించిన ఏదైనా ఒక మంత్రాన్ని తీసుకొని 108 నామాలలో ఏదైనా ఒక నామాన్ని తీసుకుని దాన్ని 108 సార్లు చదివే ప్రయత్నం చేసినట్టయితే గ్రహరీత్యా, గోచార రీత్యా ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోయే అవకాశం కనబడుతోంది.
తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో వారి యొక్క ఫలితం చూసినట్టయితే కనుక ఈరోజు మీరు అత్యంత భావోద్వేగాలతో ఎక్కువగా ఉండే, అంటే ప్రతిదానికి ఓవర్ రియాక్ట్ అవ్వడము, లేదంటే కోపంతో అరిచేయడము, మీరు పనిచేసే రంగంలో కానీ ఇంట్లో కానీ ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా గోచరిస్తున్నాయి. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. దీంతో పాటు ఒక అంశం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము, లేదంటే దానివల్ల మనస్తాపానికి కానీ టెన్షన్కి కానీ గురి అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అది ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, మీరు పనిచేసే రంగంలో ఏదైనా దాంట్లో ఒక అంశము మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. దీంతో పాటుగా ఆస్తి సంబంధించిన వ్యవహారాలు ఏదైనా చెయ్యాలి అన్నా, లేదా అంటే సంతకాలు పెట్టాలన్నా, లేదంటే ప్రామిసరీ నోట్ల మీద విట్నెస్గా సంతకాలు పెట్టాలన్నా, ఇలా ఏదైతేనా కానీ ఆస్తి పరంగా అన్నదమ్ముల మధ్య కావచ్చు, లేదా తండ్రి కొడుకుల మధ్య కావచ్చు, కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ రాశి వారు మోసపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. అయితే ఉద్యోగస్తులకు ఎక్కువ పరిభారం అయ్యేటట్టుగాను, మీరు తీసుకునే బాధ్యతలే కాకుండా అదనపు బాధ్యతలు కూడా మీ మీద పడే అవకాశం ఎక్కువ కనబడుతోంది. దాన్ని మీరు సమన్వయ ధోరణితో నచ్చచెప్పుకొని మీ పై అధికారి నుంచి తప్పించుకుంటారా, లేదా అంటే దాన్ని మీరు తీసుకొని ఇబ్బంది పడుతూ కొనసాగిస్తారా అనే అంశము మీరు నిర్ణయం తీసుకుని కనుక చేసినట్టయితే కొంత రిజల్ట్ ఉండే అవకాశం ఉంది. అయితే కుటుంబంలో ప్రయాణ సూచన కనబడుతోంది. దీంతో పాటు ఆరోగ్యం కొంచెం ఇబ్బందికరంగాను, ఇబ్బంది పెట్టేటట్టుగాను కనిపిస్తోంది. గతంలో ఎవరికైనా ఈ రాశిలో ఉండేవారికి ఏమైనా బీపీ, షుగరు, థైరాయిడ్ దీర్ఘకాలిక రుగ్మతలు ఉన్నట్టయితే వారు తప్పనిసరిగా డాక్టర్ పర్యవేక్షణ తీసుకోవాల్సింది. కొన్ని ఇబ్బందికరమైన సూచనలు కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్త. అయితే మీకు చెప్పదగిన పరిహారము చంద్రగ్రహానికి సంబంధించినటువంటి పూజ కానీ, హోమం కానీ, జపం కానీ చేయించుకోవడంతో పాటు ఈరోజు ఉదయమే నవగ్రహ ఆలయంలో చంద్రుడికి సంబంధించిన అభిషేకాలు కానీ లేదా పూజలు కానీ చేయించుకోవడంతో పాటు నవగ్రహ ఆలయంలో చంద్రుడికి సంబంధించిన ప్రదక్షిణలు ప్రత్యేకంగా చేసుకుని కేజింపావు బియ్యాన్ని మీ పేరిట దానంగా ఇచ్చినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారు. దీంతో పాటు ఇంకా శక్తి ఉన్నవారు పాలను, అన్నదానము, జలదానము ఈ 3 గుర్తుపెట్టుకోండి. ఈ 3టిని చేసుకున్నట్టయితే కనుక గ్రహరీత్యా ఏవైనా దోషాలు ఉన్నట్టయితే తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో వారి యొక్క ఫలితాలు అధిక ధైర్య సాహసాలతో మీరు ముందుకు వెళ్తారు. అంటే ఏ పని చేసినా అగ్రెసివ్గా ముందుకెళ్ళిపోవడము, దాన్ని సాహసోపేతమైన నిర్ణయాలు అప్పటికప్పుడు డెసిషన్స్ తీసేసుకోవడము ఇలాంటివి ఎక్కువగా గోచరిస్తున్నాయి. అలాంటివి ఏవైనా సందర్భాలు మీకు ఎదురుపడితే జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు 1-2 సార్లు గమనించుకొని అప్పుడు నిర్ణయాలు తీసుకున్నట్టయితే ఇబ్బంది పాలు కాకుండా ఉండే అవకాశం కనబడుతోంది. అయితే వ్యాపారాల్లో చూసుకున్నట్టయితే కనుక వ్యాపారస్తులకు, వర్తక వ్యాపార వాణిజ్య పారిశ్రామిక రంగంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. విస్తరణకి కూడా ఇది అనువైన సమయము. మీరు ఆ దిశగా ప్రయత్నం చేసినట్టయితే కనుక కొంత పెట్టుబడులకు లేదా విస్తరణకు ఇది అనువైన సమయం. కాబట్టి మళ్ళా తదుపరి ఎలా ఉంటుంది నిర్ణయం అనేది తెలియదు. కాబట్టి ఈ రోజుని మీరు వినియోగించుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే ప్రేమ సంబంధిత విషయాలలో అప్రయోజనమైన శంఖలు, అంటే మీకు అనవసరమైన డౌట్లు వచ్చే అవకాశం కనబడుతోంది. అలాంటివి ఏమైనా ఉంటే సామరస్యంగా కూర్చుని చర్చించుకోండి, కానీ విపరీత ధోరణులకు మాత్రం వెళ్ళకండి. పెద్దల నుంచి ఆర్థిక సహాయం లభించడంతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా తల ఎత్తే అవకాశం కనబడుతోంది. మానసికంగా చాలా ఒత్తిడికి లోనయ్యే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు ఉదయమే సూర్య నమస్కారాలు చేయడంతో పాటు సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వడం కానీ, ఎర్రని పండు, ఎర్రని పువ్వులతో స్వామివారిని అర్చించినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు కనబడుతున్నాయి. అయితే సూర్యారాధన చేయడంతో పాటుగా సూర్యుడికి సంబంధించిన ఎర్రని పుష్పాలతోనూ ఎర్రని పండును నివేదన చేసినట్టయితే సూర్యగ్రహ సంబంధిత దోషాలను పోగొట్టుకున్నవారు అవుతారు. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశిలో వారి యొక్క ఫలితాలు చంద్రుడు మీ రాశిలో సంచారం చేస్తూ ఉండడం వల్ల ఎక్కువ ఉద్విగ్నతకు, అంటే టెన్షన్కి లేదంటే ఓవర్ ఎక్సైట్మెంట్కి అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ ఓవర్ రియాక్షన్ వల్ల, ఓవర్ ఎక్సైట్మెంట్ వల్ల ఇబ్బందులు తల ఎత్తే అవకాశం ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా వస్తే
కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. లేదంటే విపరీతమైన సమస్యలలో పడడం కానీ లేదా సమస్యలు ఎదుర్కోవడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్త తీసుకోండి. చిన్న చిన్న విషయాలు మీకు పెద్ద పెద్దవిగా కనిపించేటట్టుగా ఈరోజు ఉండబోతోంది. అలాంటివి ఏమి కనిపించినా కానీ జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఉద్యోగంలో చిన్న చిన్న మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. అంటే మీరున్న ప్రదేశం నుంచి వేరే ప్రదేశంకి వెళ్ళడం కానీ, ఉన్న స్థానం నుంచి వేరే స్థానానికి వెళ్ళడం కానీ, అది పై స్థాయి కావచ్చు లేదా కింది స్థాయి కావచ్చు. మీరున్నది హై కేడర్ నుంచి ఒకసారి కింది స్థాయి ఉద్యోగం కూడా చేయవలసిన పరిస్థితి. అది మీ యొక్క పొరపాట్ల వల్ల కావచ్చు, మీ రెగ్యులారిటీ వల్ల కావచ్చు, టైం మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల కావచ్చు, మీ పై అధికారులు మిమ్మల్ని గమనించి డీమోట్ చేసేటట్టుగా కొన్ని అవకాశాలు కనబడుతున్నాయి. ఈ విషయంలో మీరు ఎక్సైట్మెంట్ కాకుండా నిదానంగా వారికి అర్థమయ్యే రీతిలో ఆ తప్పిదాలు ఏమిటి అనేది అర్థమయ్యే రీతిలో చెప్పుకోండి. తర్వాత ప్రేమలో సంఘటనల్లోనూ ప్రేమలోనూ ఉన్నవారికి ఇబ్బందికరమైన సమాచారము మీకు అందే అవకాశాలు కనబడుతున్నాయి. అనుమానాస్పద సమస్యలు కూడా వచ్చేటట్టుగా గోచరిస్తోంది. ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి. అలాంటివి ఏమైనా ఉన్నాయంటే మీరిద్దరూ మాట్లాడేసుకోవడము, మీరిద్దరూ గొడవపడడం కాకుండా మీ పెద్దవాళ్ళకో మీ ఫ్రెండ్స్కో చెప్పి సానుకూల పడేటట్టుగా చేసుకోండి తప్ప ఓవర్ రియాక్ట్ అయిపోయి ఈ అమ్మాయిని ఆ అబ్బాయి కొట్టేసి ఆ అబ్బాయిని ఈ అమ్మాయిని కొట్టేసి ఇట్లాంటి తొందరపాటు పనుల జోలికి వెళ్ళకండి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక అనారోగ్య సూచనలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. నిర్లక్ష్యం చేసినట్టయితే ఆపరేషన్స్కు దారితీసే అంశాలు కూడా ఇక్కడ గోచరిస్తున్నాయి. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. పితృకర్మలకు ఈరోజు అనువైన రోజు కాబట్టి ఎవరైనా జాతకంలో పితృదోషాలు ఉన్నా లేదంటే మీ యొక్క జాతకంలో పితృ సంబంధితమైన అడ్డంకులు ఉన్నా కానీ వాటిని చూపించుకుని సరిచేయించుకునే ప్రయత్నం చేసుకోండి. ఈరోజు పితృకర్మలు చెయ్యవలసిన యథావిధిగా సంవత్సరికాలు కావచ్చు, నెలమాసికాలు కావచ్చు, ఇలాగ పితృకర్మలు యథావిధిగా వచ్చిన వాళ్లకు ఈరోజు శుభప్రదమైన రోజు. ఆ ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి. కాదు మేము మా పెద్దవాళ్ళని తలుచుకుని ఈరోజు చేసుకుందాం అనుకుంటున్నాము అని అనుకున్న వాళ్ళకి కూడా ఈరోజు కలిసి వచ్చేటట్టుగానే కనబడుతోంది. ఇది ప్రత్యేకంగా పితృదేవతలకు సంబంధించిన రోజు. అయితే చెప్పదగిన పరిహారము దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేసుకుని నలుపు తిలకాన్ని దానం చేయండి. మనకి మార్కెట్లో దొరుకుతుంది నల్ల తిలకము. దాన్ని తీసుకుని ఒకటో రెండో మీ యథాశక్తి ఎంతమందికి ఇచ్చుకుంటారో అంతమందికి ఇచ్చుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు మీలో దైవభక్తి మనశ్శాంతి కొంత మెరుగవుతుంది. ఇదివరకు నిశ్చలం లేని స్థితిలో ఉన్నవాళ్ళు ఇప్పుడు కొంత నిలకడ స్థితిలోకి వెళ్ళే అవకాశం కనబడుతోంది. ధన ప్రవాహం నెమ్మదిగా వస్తుంది. ఒక్కసారి కోట్లు కుమ్మరించడానికి అవ్వదు, కానీ నెమ్మదిగా మీ యొక్క ఈ ఇంప్రూవ్మెంట్ ధనం రావడంలో ఇంప్రూవ్మెంట్ అనేది మీరు క్లియర్గా విజిబిలిటీ అనేది కనబడుతుంది. అయితే అప్పుల బాధలు తగ్గుముఖం పడతాయి. లక్షల్లో ఉండేది వేలల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఆల్ ఆఫ్ సడన్గా లక్ష ఒకేసారి తీరిపోవాలి అంటే అంత మోపడి భారము ఇబ్బందికరంది. నెమ్మదిగా తీరే మార్గాలు మీకు గోచరిస్తాయి. అయితే స్నేహితులతో వాగ్వాదనలు జరిగే అవకాశాలు కానీ సందర్భాలు కానీ వచ్చే అవకాశం కనబడుతోంది. అలాంటి సందర్భం వస్తే కనుక మీరు తగ్గిపోండి, కానీ దాన్ని మరింత పెంచే ప్రయత్నం చేసుకోకండి. శారీరక శ్రమ చాలా ఎక్కువగా ఉంటుంది. కొత్త వ్యాపార ఆలోచనల పట్ల ఆలోచించండి ఒకసారి. ఎవరైనా కొత్తగా వ్యాపారం చేయాలి అని ఆలోచన వచ్చిన వెంటనే ముందుకు వెళ్ళిపోకుండా ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఈరోజు అంత మంచి సమయం కాదు కాబట్టి కొత్తగా ఓపెన్ చేయాలన్నా లేదా ముహూర్తం పెట్టుకోవాలన్నా అలాంటి వాటికి ఈరోజు అస్సలు పనికిరాదు. తదుపరికి వాయిదా వేసుకుని మంచి చెడ్డ చూసుకుని జాతకంలో మీకు ఆ వ్యాపారం నప్పుతుందా లేదా అని తెలుసుకుని అప్పుడు ముందుకెళ్లే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము లక్ష్మీ అష్టోత్తరాన్ని 108 ఉంటాయి. వాటిని చదివే ప్రయత్నం పొద్దున పూట చేసుకుని తెల్ల గులాబీలను దొరికితే తెల్ల గులాబీలు లేదా తెల్ల చామంతులు తెలుపు రంగు పుష్పాలను ఆలయంలో అర్పించి మీ యొక్క సమస్య కానీ కష్టం కానీ అమ్మవారికి నివేదించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు ఆదాయానికి ఇది మంచి దారులు మీకు కనబడతాయి. ఆదాయ మార్గాలు కూడా పెరిగే అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. శ్రమకు మించిన ఫలితాన్ని మీరు సుస్పష్టంగా తెలుసుకోగలుగుతారు. శ్రమ ఉదాహరణకి 10 రూపాయలు పడ్డారనుకోండి, మీకు వచ్చే ఆదాయము 100 రూపాయలుగా ఉంటుంది. అంటే శ్రమ కన్నా కొన్ని రెట్లు శాతము
మీకు ఫలితం కనబడబోతుంది ఈరోజు. అయితే కార్యసిద్ధి కార్యయోగము కనబడుతోంది. గృహ వస్తు వాహన యోగాలు గోచరిస్తున్నాయి. రాజకీయంగా ఉన్నవారికి ఇది చాలా మంచి సమయంగా చెప్పొచ్చు. అయితే కుటుంబం ద్వారా మీకు మంచి సపోర్ట్ రావడంతో పాటు మానసిక ఆనందాన్ని కూడా ఈరోజు పొందే అవకాశం కనబడుతోంది. ఒత్తిడికి కారణమైన ఏవైనా ఇబ్బందులు కానీ సంబంధాలు కానీ అంటే మీకు ఒత్తిడి తెచ్చే రిలేషన్స్ని కట్ చేసుకుంటారు. ఒత్తిడి తెచ్చే సిచ్యుయేషన్స్ని కూడా కట్ చేసుకుని మానసిక స్థితి అంటే పెంచుకునేటట్టుగా ఉండబోతున్నారు. వాటిని తొలగించుకునే ప్రయత్నం చేస్తారు. అయితే మీకు చెప్పదగిన పరిహారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆలయానికి వెళ్ళి అక్కడ నెయ్యి దీపం వెలిగించి ఈరోజు ఉపవాసం కనుక ఉన్నట్టయితే ఈ రాశిలో ఉండేవారు విశేషమైన ఫలితాలు పొందుతారు. మీ జాతకంలో కాలసర్పదోషాలు కానీ సర్పదోషాలు కానీ పితృదోషాలు కానీ ఉంటే కనుక వాటికి పరిహారంగా ఈరోజు ఈ చిన్న స్వల్ప పరిహారము ఇది చెయ్యంగానే మాకు అవన్నీ తీరిపోతాయా అని అనుకోవద్దు. ఇది ఒక చిన్న ఉపశమనం మాత్రమే. మిగతాది మీకు తెలుసుకోవాలంటే జాతక పరిశీలన చేయించుకుంటారు. అయితే ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. మంగళవారం అంటే ఈరోజు ఎప్పుడైతే వెడతారో ఆలయానికి ఈరోజు మళ్ళా మంగళవారం కూడా మాంసాహారము మద్యము చెయ్యకుండా నిష్ఠతో నియమంగా ఉన్నట్టయితే కొంత మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే వారి యొక్క ఫలితాలు కార్యాలయ వాతావరణము అంటే మీరు పనిచేసే వాతావరణము అనుకూలంగా ఉంటుంది. ఇన్నాళ్ళు డిస్టర్బెన్స్గా ఉండడము ఇబ్బందికరంగా ఉండడము జరిగి ఉంటే ఇది ఈరోజు ప్రశాంతంగా ఉండడము మీకు అనుకూలంగా ఉండేటట్టుగా మారబోతోంది. అయితే దూర ప్రయాణాలు వెళ్ళే అవకాశం కూడా గోచరిస్తోంది. శత్రువులు మానసికంగా మిమ్మల్ని బాధించే ఏర్పాట్లు చేస్తారు. మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టడము మానసికంగా నొప్పి కలిగించడము ఇలాంటి పనులు వాళ్ళు ఇండైరెక్ట్గా చేసే అవకాశాలు కనబడుతున్నాయి. అలాంటి వారు ఎవరైనా మీకు తెలిసినా లేదా మీకు అనిపించినా వారితో వెళ్ళి డైరెక్ట్గా మాట్లాడడమే మంచి పని. లేదు అంటే కనుక మీరు ఇబ్బంది పాలయ్యే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు కృషి చేస్తేనే సక్సెస్ వచ్చేటట్టుగా కనబడుతోంది. మీరు ఎంత చదివితే అంత రిజల్ట్ తెచ్చుకునే అవకాశం ఉంది. నూతన బాధ్యతలు ఎక్కువయ్యే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు కానీ మిగతా రంగంలో ఉన్న వారికి కానీ కొత్త బాధ్యతలు కొత్తవి మీరు తీసుకునే అవకాశం కనబడుతోంది. దాన్ని సమన్వయంగా బ్యాలెన్స్డ్గా ఉండే ప్రయత్నం ఈరోజు చేసుకోండి. అయితే గుండెకి సంబంధించిన ఆరోగ్యం మీద దృష్టి పెట్టే ప్రయత్నం చేసుకోండి. అంటే గతంలో మీకు గుండెకి సంబంధించిన ఇబ్బందులు కానీ అనారోగ్య సూచనలు కానీ ఏమైనా ఉంటే పునఃపరిశీలన చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. లేదు ఇప్పుడు అనిపిస్తోంది అన్నా కూడా నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ పర్యవేక్షణ తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము గురు మంత్రాన్ని జపించుకుంటూ గురు సంబంధిత ఆలయాలను కనుక దర్శించినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. దీంతో పాటు అనాథాశ్రమాన్ని దర్శించి అక్కడ వృద్ధులతో సమయం గడిపి వారికి ఏదైనా యథాశక్తి ఇచ్చినట్టయితే కనుక గురుగ్రహానికి సంబంధించిన అనుగ్రహంతో పాటు సానుకూలమైన ఫలితాలు కూడా పొందే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు మీరు ఆర్థికంగా హాయిగా ఊపిరి పీల్చుకునే సమయం అన్నమాట. అంటే ఇన్నాళ్ళు మీరు పడ్డ ఆర్థిక బాధలు ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చేటట్టుగా ఒక నిర్ణయానికి వచ్చేటట్టుగా ఒక క్లారిటీకి వచ్చేటట్టుగా ఈరోజు కనబడుతోంది. ఆర్థిక బాధలు ఇక ముందు మీకు ఉండకపోవచ్చు. అయితే దీంతోపాటు శని వక్రదశ వలన ప్రయాణాలు కూడా చెయ్యవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అది సుఖవంతమైన ప్రయాణాలే, ఇబ్బంది పడాల్సిన పని లేదు. అయితే వాహన సమస్యలు కూడా తల ఎత్తే అవకాశం ఉంది. అంటే వాహనాలు కొనుక్కోవడంలోనూ లేదా వాహనాలు అమ్మడంలోనూ ఇలాంటివి సమస్య మారేటట్టుగా ఉంది. పాత వాహనాలు వదిలించుకోవడం కానీ లేదా కొత్తవి కొనుక్కోవడం కానీ అంత తొందరగా అయ్యేటట్టుగా లేదు. మీ ఆలోచన అయితే ఉంటుంది కానీ దాన్ని అమలు జరపడానికి మాత్రం కొంచెం జాప్యము అనగా లేటు అయ్యే అవకాశం కనబడుతోంది. కార్యాలయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. అంటే ప్రతి ఒక్కరిని నమ్మేయకుండా ఈరోజు మీ ఆఫీస్లో మీరు ఎక్కడ పని చేసినా సరే ఏ వ్యాపారంలో కావచ్చు ఫ్యాక్టరీలో కావచ్చు లేదా మీ ఆఫీసులో కావచ్చు ఎక్కడ మీరు పనిచేస్తున్నా ఈ జాతకులు మీ పరిసర ప్రాంతాలని చాలా జాగ్రత్తగా గమనించుకునే ప్రయత్నం చేయండి. కుటుంబ వాతావరణం చూస్తే మిశ్రమ ఫలితాలే వస్తున్నాయి తప్ప పెద్దగా బాగున్నట్టుగా ఏమీ అనిపించట్లేదు. ఆరోగ్యానికి చూసినట్టయితే ఎక్కువగా శ్రమపడడం కనబడుతోంది. కాస్త విశ్రాంతి తీసుకునే ప్రయత్నం చేసుకోండి. ఇది మినహా ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించట్లేదు. పరిహారంగా శనివారం రోజు వ్రతం చేసుకోండి. అంటే ఏదైనా స్వామివారి వెంకటేశ్వర స్వామివారి వ్రతం కానీ
శని భగవానుడి వ్రతం కానీ ఏదైనా ఒక వ్రతాన్ని చేపట్టే ప్రయత్నం చేసుకొని నీలిరంగు వస్త్రాలను దానం చేసుకోండి. మీరు కూడా ధరించే ప్రయత్నం చేసుకోవడంతో పాటు వస్త్రాలతో పాటు నల్ల నువ్వులు, నలుపు రంగు, నీలిరంగు ఈ రెండిట్లో ఏదైనా పర్వాలేదు. దీంతోపాటు నల్ల నువ్వులను కూడా కేజింపావు దానం ఇచ్చుకునే ప్రయత్నం చేసుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు చూసినట్టయితే స్వీయ అభివృద్ధికి అనుకూలమైన రోజు. స్వీయ అభివృద్ధి అనగానే ఏంటంటే సెల్ఫ్ డెవలప్మెంట్ కోసము, అది మీ సొంతంగా ఉద్యోగం కావచ్చు, మీ సొంత వ్యాపారం కావచ్చు, ఏదైనా మీ అంతటా మీరుగా డెవలప్ అవ్వడానికి ఈరోజు చక్కని రోజు. ఆ ప్రయత్నాలు చేసుకోండి. నూతన అవకాశాలు మీకు వస్తాయి చాలా రకాలుగా. అంటే మీరు ఉన్న రంగంలో కొత్త కొత్త ఆఫర్స్ రావడం కానీ, ఛాన్సెస్ రావడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. వాటిని అందుకునే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగంలో ప్రమోషన్స్ యోగం కనబడుతోంది. విద్యార్థులకు నూతన ప్రోత్సాహం వల్ల మీరు పై విదేశాలకు వెళ్ళడం కానీ, లేదా అంటే వేరే కోర్సుల్లో జాయిన్ అవ్వడం కానీ, వేరే ప్రదేశాలకు, వేరే స్టేట్కు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అలాంటివి ఏమైనా ఉంటే మీ పెద్దల సహాయంతో ముందుకెళ్లే ప్రయత్నం చేయండి. ప్రేమ సంబంధాలు బలపడతాయి. చిన్న చిన్న ప్రయాణాలు కూడా మీకు లాభాలు తెచ్చిపెడతాయి. కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. ప్రయాణాలు సక్సెస్ అవుతాయి. ఎటువంటి ప్రమాదాలు లేవు. అయినప్పటికీ జాగ్రత్తగా వెళ్ళే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము సాయిబాబా వారి స్మరణ చేసుకోవడంతో పాటు శుభ్రంగా ఉండే తెల్లని వస్త్రాలను ఏదైనా పేద బ్రాహ్మడికి కావచ్చు, పేదవారికి కావచ్చు, మీ యథాశక్తి దానంగా ఇచ్చుకున్నట్టయితే కొంత ఉపశమనం కలిగే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు నిధి సంపాదన పట్ల, అంటే ధన సంపాదన కావచ్చు, నిధి నిక్షేపాలు దొరికేందుకు కూడా అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కుటుంబ సభ్యులతో అనుబంధం పెరుగుతుంది. ధర్మ కార్యక్రమాలలో పాల్గొనే అవకాశంతో పాటు ఏదైనా క్షేత్ర దర్శనం కూడా చేయవలసిన పరిస్థితి కనబడుతోంది. మిత్రుల సహాయ సహకారాలు ఈ సమయానికి మీకు అందుబాటులోకి వస్తాయి. గతంలో మీరు అడిగి ఉండవచ్చు, ఈ సమయంలో వారి యొక్క సహాయము మీకు అందుబాటులోకి వస్తుంది. దీంతో పాటు శరీరంలో బద్ధకము లేదా నిస్సత్తువ, అలసట ఇలాంటివి ఎక్కువ వచ్చే అవకాశం కనబడుతోంది. దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి. అయితే కొంతమందికి శరీరం మీద ఇబ్బందికరమైన సమస్యలు వచ్చే అవకాశం కూడా ఇక్కడ గోచరిస్తోంది. దానికి సంబంధించిన జాగ్రత్తలతో పాటు డాక్టర్ పర్యవేక్షణ తీసుకున్నట్టయితే కొంత సానుకూలంగా ఉండబోతుంది. అలాంటివి ఏవైనా మీకు కనిపిస్తే తప్పనిసరిగా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము రుద్రాభిషేకం శక్తి ఉన్న వాళ్ళు చేయించుకోండి. కుదరని వాళ్ళు పంచామృతాభిషేకము స్వామివారికి చేసుకోండి. దీంతోపాటు రామనామాన్ని ఈ రోజులో ఉదయం పూట బ్రహ్మముహూర్తం నుంచి 9 గంటల లోపు ఎన్నిసార్లు సాధ్యమైతే అన్నిసార్లు చదువుకునే ప్రయత్నం చేసినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే.